ధర్మ పరిరక్షణ అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈ హిందూ జాగృతిని సొమ్ము చేసుకునే వాళ్ళు కొంతమంది వస్తున్నారు. అంటే దీనికి తామే కారణమని భావిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ చైతన్యాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు, లైక్ ఇప్పుడు ఆ వీరరాఘవ లాంటి వాళ్ళు, అట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి. అది హిందూ సమాజం చైతన్యం కావాల్సింది. అక్కడ నీలో వచ్చిన చైతన్యం దుర్వినియోగం కానీక. హిందుత్వాన్ని ఎవడన్నా నిందిస్తున్నాడా నిలది, నీ వైపు నుండి దాని మీద నిరసన వ్యక్తం చేయి, తప్పుబట్టు. అంతేగాని ప్రతిదీ ఇలాగే ఉండాలని నువ్వు వెంటపడక, ఎదుటి వాళ్ళ మీద నీ పెత్తనం చెయ్యొద్దు. బాధ్యతాయుత తత్వంతో ఉండటం రాముడు కృష్ణుడు అండి మనకి పౌరాణికాల్లో నేర్చుకున్నది. మనం ఏమన్నాడు? రాముడు మర్యాదా పురుషోత్తముడు, అందరికీ మర్యాద ఇచ్చాడు. రావణుణ్ణి చంపిన రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకున్నాడు, అర్జునుడి సహాయం తీసుకున్నాడు, కృతజ్ఞత చెప్పాడు వాళ్ళకి. అంతేగాని నేను దేవుణ్ణి, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కాబట్టి నువ్వు జై అనలా. నేను మానవ రూపంలో, ఆయన మానవ రూపంలో ఉన్నాడని ఆయనకి తెలీదా? అందుకనినే వాళ్ళకి కృతజ్ఞత చెప్పాడు. కృష్ణుడు ఏం ఒక్క సుదర్శన చక్రంతో మొత్తాన్ని లేపాతలు పడేయగలడు కదా, ఎందుకు చేయలా? ఎందుకు అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం దాకా అంత పెద్ద సీన్ ఎందుకు నడిచింది?